శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి అనుగ్రహంతో నక్షత్ర పాదలింగాలు 108 కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగిందండి. వీటిల్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఏమిటి అనేది చూద్దాం. దేవాలయం ఏమిటి అనేది. కృత్తికా నక్షత్రం 4వ పాదం. స్వామివారి పేరు ఉమా మార్కండేశ్వర స్వామివారు. ఈ యొక్క కృత్తికా నక్షత్రం 4వ పాదం అధిష్టాన దేవత ఎవరు అంటే కృత్తికా నక్షత్రానికి అగ్ని. అలాగే మరి కృత్తికా నక్షత్రం 4వ పాదం అంటే వృషభ రాశిలోకి వస్తుందండి. ఈ వృషభానికి అధిపతి శుక్రుడు. మరి ఎవరైతే ఈ కృత్తికా నక్షత్రం 4వ పాద జాతకులు ఉన్నారో వారు తప్పకుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాల్సినటువంటి దేవాలయం అండి. ఇది వెళ్ళడం కూడా చాలా సులువు. ఎందువల్ల అంటే మనకి ద్రాక్షారాన్ని పురస్కరించుకొని ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రతి కాకినాడ వెళ్ళేటువంటి బస్సు అంటే కోటిపల్లి నుంచి బస్సులు ఉంటాయి. అక్కడ మనం ద్రాక్షారం నుంచి ఒక 4 కిలోమీటర్లు ద్రాక్షారం టు కాకినాడ వెళ్ళేటువంటి దారిలో అయితే ఈ దేవాలయం అయితే మనకు కనిపిస్తున్న రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది చాలా సులువుగా వెళ్ళచ్చు. మరి ఈ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కృత్తికా నక్షత్రం 4వ పాదం వారు అర్చన చేసుకుంటారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది. ఆయుష్ని ప్రసాదించేటువంటి లింగం మన భీమఖండంలో మరి ఉండూరు గ్రామంలో ఉంది. ఇక్కడ కూడా వ్యాసుల వారు అనేకమైనటువంటి మహర్షులు వెళ్ళి స్వామివారిని అర్చన చేసుకున్నారు. అలాగే ఇక్కడ తపస్సు కూడా చేయడం జరిగింది. స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది. అంత గొప్ప లింగం అండి ఈ భీమఖండంలో ఇది. మరి అవకాశం ఉన్నవారైతే వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా మనకు ముఖ్యం. వెళ్ళలేని వారు ఎవరైనా అవకాశం లేని వారు ఉంటే మరి మన వీడియోలో చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. మరి కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికాయ నమః, అగ్నయే నమః అని చెప్పి నమస్కారం చేసుకోండి. అలాగే శివ పంచాక్షరి కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి. ఎందువల్ల అంటే ఇటువంటి లింగాలను మనం చూడాలి అంటే ఎన్నో జన్మల్లో ఉండేటువంటి సుకృతం ఉంటేనే మనము కూడా చూడగలుగుతామండి. 108 లింగాలు చూడాలి అంటే సంపూర్ణంగా మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. అంతే తప్ప లేకపోతే ఏదో వెళదామండి అని చెప్పి వెళ్ళినా కానీ ఏదో ఆటంకాలతో ఆగిపోతూ ఉంటాయి. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి లింగాలు ఈ 108 కూడా. అందువల్ల స్వామివారిని మీరందరూ కూడా తప్పగా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరైనా ఆ కృత్తికా నక్షత్రం 4వ పాదం వారు ఉంటే వారికి కూడా పంపించండి. అంతేకాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇటువంటి వీడియోలు ఎన్నో చేయడం మరి మన ఛానల్లో అయితే జరుగుతోంది. అందరూ కూడా చూసి ధరించగలరు. స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందగలరు. హరి ఓం తత్సతు. శ్రీ భీమేశ్వరార్పణమస్తు.